సినిమా, 50వ సినిమా వాసవి మాత వైభవం. ఇప్పుడు వచ్చే సినిమా శివ 143, 98వ సినిమా. యాక్చువల్గా మార్నింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు శివ 143 వస్తుంది కాబట్టి షేర్ చేసుకోవాలి. మార్నింగ్ నేను డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరుతుంటే మా మిస్సెస్ వచ్చి అడిగారనమాట. మా మిస్సెస్ వచ్చి అడిగారు, నీకు సమన్వయం లేకుండా వేసుకున్నావు, జీన్స్ ప్యాంట్ ఏంటి, జుబా అయింది, జుబాకి పైజామాగా వేసుకోవాలి అంటే 31 సంవత్సరాల కిందట శివ సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో నాగార్జున జీన్స్ ప్యాంట్ మీద జుబా వేసుకుంటాడు. మరి ఈరోజు ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఇప్పుడు శివ 143 ప్రొడ్యూసర్ వస్తున్నాడు, ఏదైనా సరే ఆయనకి కోయిన్సిడెన్స్గా ఉంటే తప్ప వాళ్ళు నాకు చప్పట్లు కొట్టారు ఏం మాట్లాడినా కూడా. సో దాంట్లో కూడా చూడండి ఆయన ఎంత ప్రేమతో వచ్చారంటే, రిలీజ్ అయ్యే సినిమా పేరు 143, అందరికీ తెలుసు 143 అంటే ఐ లవ్ యూ అని. సో మన మీద వీ లవ్ యూ సార్ అండ్ యూ లవ్ అస్ ఆల్సో. చైన్లు పట్టుకొస్తే మీరు ఊరుకున్నారు కదా సార్. నేను ఒక సినిమా స్ఫూర్తితో చైన్ పట్టుకొస్తే 98 సినిమాల స్ఫూర్తితో మీరు ఎన్ని చైన్లు పట్టుక రావాలి. సో మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు జాయిన్ టు ఫెలిసిటేట్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ దయాకర్ గెల్లి గారు, ప్లీజ్. జరుగుతుంది. దానికి డ్రాయింగ్ చైర్మన్గా నన్ను వెనుకున్నందుకు మధుమోహన్ గారికి అండ్ వైస్ ప్రెసిడెంట్ కృతజ్ఞతలు. ఆఫ్టర్ గివింగ్ ఏ షార్ట్ నోటీస్ అరౌండ్ 25 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేశారండి బ్లడ్ డొనేషన్, ఇంక్లూడింగ్ అవర్ ఆఫీస్ బేరర్స్ అండ్ కమిటీ అదర్ మెంబర్స్. ఐ congratulate each and every member for donating and thank you very much for immediate and response. I am just now going through the names. Madhumohan President Garu and Chandrasekharaya Past President and Ravikant Company Secretary, Praveen Kumar and ఇవాళ సన్మాన గ్రహీత ఎం శ్రీనివాస్ తను కూడా బ్లడ్ డొనేషన్ ఇస్తానని అనౌన్స్ చేశారు. ఆయన 47 టైమ్స్ ఇచ్చారు ఆల్రెడీ, ఇది 48 టైము. వండర్ఫుల్ దిస్ వన్ యాక్టివిటీస్ వండర్ఫుల్గా సపోర్ట్ చేశారు. నరేంద్ర కుమార్, గుప్తా గారు ఆంధ్రనే ఉన్నారు. రాకేష్, ఉన్న వాళ్ళంతా వచ్చి ఒకసారి సంతోష్ కుమార్ అండ్ సుబ్బారావు గారు, శరత్ కుమార్, రంగనాథ్ గారు, టిఏ రంగనాథ్ గారు, లాభిశెట్టి ప్రణీత్ కుమార్, శరత్ కుమార్, ఉమేష్ చంద్ర, పేర్లు పిలవకపోయినా
బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు మొక్కలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. శ్రీకాంత్ గారు చేసే వాళ్ళు మొక్కలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. సినిమాలకు ఎంత టైం పడుతుందో ఈయన అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనకు వివేక్ ఫౌండేషన్ అని ఎన్జిఓ స్థాపించి బోయిగూడ దగ్గర ఉంటారు సారు. శ్రీనివాస్ గుప్తా గారికి ఎట్లా అంటే ఏదైనా అనాథ శవం కనబడితే పోలీసుల కన్నా ఫోన్ వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఫోన్ ఈయనకు వస్తుంది. నిన్న రీసెంట్గా మొన్న 2 రోజుల క్రితం ఈటీవీ హెడ్లైన్స్లో అన్ని దాంట్లో కూడా వచ్చింది. ఒక అమ్మాయిని చంపేశారు, 15 ఏళ్ళ అమ్మాయిని చంపేస్తే నిన్న మొత్తం ఆ దగ్గరుండి దానికి సంబంధించిన వర్క్ అంతా చేసి ఆ శవానికి దగ్గరుండి దహన సంస్కారాలు జరిపించిన వ్యక్తి మన శ్రీనివాస గుప్తా గారు. I humbly request Srinivasa Gupta garu to please come on to the dais and accept our felicitation, sir. Please join all committee members, Ramesh Babu garu, andaru.
అనంత పద్మనాభం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 76 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అండి. ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. సర్వీస్లో ఉన్నప్పటి నుంచే 2000 సంవత్సరంలో రిటైర్ అయిపోయి అప్పటి నుంచి అప్రతిహతంగా సర్వీసులో ఉన్నారు. అంతకుముందు కూడా మా నాయనమ్మ గారు చనిపోతే శ్మశానానికి వెళ్తే శ్మశానం అనేది డంప్ యార్డ్ లాగా ఉండేది. డంప్ యార్డ్. ఖమ్మం గురించి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే తెలుస్తుంది. 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఆయన కామన్గా వెళ్తే డంప్ యార్డ్ 10 రోజులు పడిన తర్వాత మళ్ళీ మనం అటు చూడటానికి భయం. ఎస్పెషల్లీ వైశ్య కమ్యూనిటీకి అది ఒక భయంకరమైన ఇదని అనుకుంటాం. సరే ఏదైతే కానివ్వండి, మరి ఆయనకి ఎందుకు అనిపించిందో ఆ స్ఫురణ అది దాన్ని డెవలప్ చేయాలి అని అనుకున్నారు. లక్కీగా ఏంటంటే అది వైశ్య కమ్యూనిటీ అండర్స్టాండ్లోనే ఒక కమిటీ ఉంది. వాళ్ళు ఒక గది కట్టిస్తే గది కట్టించిన తెల్లారికి ఇటుకలు ఎత్తుకెళ్ళిపోయాడు. ఒక డ్రెస్ మార్చుకోవడానికి తేనుకోవాలి. ఒక పాత కమిటీ వాళ్ళు ఒక గది కట్టిస్తే వాటిని కూడా తీసుకెళ్ళిపోయారు. పెట్టి అట్లా రన్ చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి. అయితే ఫార్చునేట్గా ఆయనకి రోజు హిందూ పేపర్ చదివే అలవాటు. హిందూ పేపర్లో ఎక్కడో ఇంత చిన్నది పడిందట, నేత్రదానం అని. ఆయనకు ఒక పోస్ట్ కార్డు రాశాడట. అప్పట్లో రాస్తే ఆయన అన్నాడట, నేను హైదరాబాద్ వస్తాను, నాగపూర్లో దందా గారు అని, డాక్టర్ దందా అని ఆయన నేత్రదానం గురించి అని అంటే ఆయనకు ఒక లెటర్ రాస్తే నేను హైదరాబాద్కి వస్తాను, ఎల్వి ప్రసాద్కి వచ్చి మాట్లాడండి అని కప్ తయారు చేసి ఇప్పిస్తాడు ఆయన. అందరూ ఐడోనరే అంటే అది కాదు కాన్సెప్ట్. మరి ఎలా దీన్ని ఏం చేయాలి? సరే నేనే ఉన్నాను అనుకోండి, నేను సాంబశివరావు గారి ఇన్స్పిరేషన్ తోటి నేను పోతే ఆయన కార్డు పట్టుకొని వచ్చాడు. అయ్యా మీ రంగనాథ్ కార్డు ఇచ్చాడయ్యా, మరి ఏం చేస్తారని అంటే మా నాన్న 44 ఏళ్ళు పోతే నువ్వు బలివాడు కార్డు పట్టుకొని వచ్చావని అన్నారు అనుకోండి. వీళ్ళేంటో ఐ డొనేషన్ తీసుకోలేరు కదా. మేమేం చేసామంటే ఒక రకమైన సెల్ఫ్ వాలంటరీ కార్డు అని ఒకటి తయారు చేయించానండి. ఇదేంటంటే మా నాన్నగారి ఇదే విజిటింగ్ కార్డుకి ఇక్కడ నేను నేత్రదాతను, ఇది నా జోబులో ఉంటుంది అనమాట. చేసుకుంటూ వెళ్తున్నాం తెలుసుకోవాలి. నో గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి ఫండ్ లేకుండా నా బిజినెస్ 2 వీలర్స్ 4 వీలర్స్ సేల్స్ పర్చేస్ ఆ వచ్చే ఇన్కమ్ తోటి చేస్తున్నాం. ఇంతవరకు ఎటువంటి సీఎం ఫండ్ కానీ ఎటువంటి ఏమీ లేదు సార్. క్రిమినేషన్స్ సార్ చెప్పారు 4,500 సార్. అది అవును సార్. బికాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు, ఇక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ ఫాదర్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళని మా కొడుకు అమెరికాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, కానీ మాకు చనిపోతారో వాళ్ళు రారు. వాళ్ళ క్రిమినేషన్ కూడా మేము చేసినాం. ఆ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. 24 ఓల్డేజ్ అని మేము పంపిస్తున్నాం సార్. అక్కడ చనిపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మేమే ఎఫ్ఐఆర్ చేసి మేమే క్రిమినేషన్ చేస్తాం సార్. అన్ని రికార్డ్స్ పెట్టుకుంటాం. కొన్ని కోర్టు ఉన్నాయి సార్, వాళ్ళతో విఐపీలు ఉన్నాయి, వాళ్ళతో వెహికల్ బంగారం ఉన్నాయి సార్. పోలీస్ నుంచి కావాలి సార్. హ్యాంగింగ్స్, మర్డర్స్, బర్నింగ్స్ మేమే వెళ్తాం సార్. ఎగ్జాంపుల్ ఉదయగిరి హ్యాంగ్ చేసుకున్నాడు సినిమా యాక్టర్, అప్పుడు బంజారా కేసు మేమే వెళ్తాం. ఉస్మానియా మేమే షిఫ్ట్ చేసాం సార్. ఎటువంటి ఎవరు రాలేదు. వాళ్ళ ఫాదర్ 6 ఇయర్స్ నుంచి మాట్లాడుతుందని మాకు తెలుసు. ఎలాగైనా పర్మిషన్ కూడా మేమే చేసాం సార్. సినిమా యాక్టర్ రంగనాథ్ హ్యాంగింగ్ చేసాం సార్ గాంధీనగర్లో. అతను కూడా మేమే షిఫ్ట్ చేసాం. ఫైనాన్స్ రంగనాథ్ సార్ హీరో మాస్టర్. ఇలాంటివి ఎన్నో సార్, ఇలాంటివి ఎన్నో సార్. V6 రాధికా మేడం, ఎన్నో బంజారాస్, జూబ్లీస్, హ్యాంగింగ్స్, మర్డర్స్ అన్ని మేమే ఫ్రీ సర్వీస్.
ఎటువంటి పెట్రోల్ కాస్ట్ కానీ ఏం తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షుడు, వైస్ ప్రో అధ్యక్షుడు, ఎప్పుడు ఆనందంతో అలరిస్తూ ఆత్మీయ మిత్రుడు మధుమోహన్, మరియు చిత్ర పరిశ్రమతో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ మనందరికీ ఆనందం పంచుతూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన తమ్మా సత్యనారాయణ గారికి, మరియు ఈరోజు మనచే సత్కార గ్రహీత శ్రీనివాస్ గుప్తా గారు విశిష్ట సేవలను అందిస్తూ ఉత్కృష్టమైన ఎనలేని వెళ్ళలేని సర్వీసులను అందిస్తూ శ్రీనివాస్ గుప్తా గారు, మరియు వైస్ ప్రో జాయింట్ సెక్రటరీ ప్రకాశం అండ్ ట్రెజరర్ గుర్రాజ్, అండ్ ఈరోజు మొత్తం కార్యక్రమం తన కొంచెం సంకల్పం చేసుకొని ప్రాజెక్ట్ చైర్మన్ వచ్చిన బచ్చు శ్రీనివాస్, మరియు ఈ సమావేశానికి వచ్చిన పూర్వాధ్యక్షులు చంద్రశేఖరయ్య, సాంబశివరావు, మరియు ఆల్ వైస్ ప్రో ప్రముఖులకి, లేడీస్ అండ్ జెంట్మెన్, మీ అందరికీ 71st స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రెసిడెంట్ మధుమోహన్ అన్న ఈరోజు 26 కార్యక్రమానికి గెస్ట్ ఆనర్గా అంటే అన్న ఎవరైనా మన ప్రముఖులతోని సందేశం ఇప్పించుకుందామంటే లేదు, వైస్ ప్రో పూర్వాధ్యక్షులందరినీ మేము గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఈ సంవత్సరం తీసుకుందాం అనుకున్నాము. ప్రతిభావంతులు విద్యార్థికులు ఉన్న ఈ సభకి నమస్కారం. ఎందుకంటే పేరు పేరున చెప్పలేను కాబట్టి సభా సరస్వతికి నమస్కారం. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా చాలా బ్యాక్ ఫీల్డ్ ఏంటంటే సినిమా ఫీల్డ్ అండి. నేను ఆ సినిమా ఫీల్డ్లో ఉండి సక్సెస్ అయ్యి మీ ముందు ఈ వైట్ ప్యాంట్తో నుంచున్నానని చెప్పి గర్వంగా చెప్తున్నా. యాక్చువల్గా నా గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, నేను చేసిన పదవులు ఏమి చెప్పారు, కానీ నా లైఫ్లో చేసిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎవరు కూడా చెప్పలేదు, అది నేనే చెప్పుకుంటా. ఎందుకంటే నేను వ్యాపారవేత్తగా నేను చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండి. నేను ఆక్వా బిజినెస్ చేశాను, మోటార్ సైకిల్ మన సుజుకి మోటార్ సైకిల్ షోరూమ్ చేశాను, అలాగే క్లాస్ షోరూమ్ నేను 15 సంవత్సరాలు దిగ్విజయంగా చేశాను. అన్ని వ్యాపారాలు చేసి నేను ఈ సినిమా అనే ఒక పిచ్చి, ఒక వ్యామోహం అనుకోండి, ఆ రంగంలో రావడం కోసం 1986లో నేను ఫస్ట్ టైం ఒక సినిమా తీశాను. ఆ సినిమా ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అవ్వడంటే సినిమా తయారీ అవ్వలేదు, అసలు సినిమా రిలీజ్ అవ్వకుండా ఫెయిల్ అయితే నేను మళ్ళీ వైకుంఠపాడులో మనం పెద్ద పాము ఖర్చు కదండి, ఆ పాము ఖర్చుకి ఎందుకు వచ్చాను. 2000 రూపాయలకి భీమవరంలో ఒక టీవీఎస్ సుజుకి షోరూంలో ఎంప్లాయీగా 1 year చేశారు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అంటారు కృషి ఉంటే మనుషులు రుచి అవుతారని, అక్కర్లేదు, కసి ఉంటే కూడా మనం బ్రహ్మస్వామి అవ్వచ్చు అని వినిపించారు. సినిమా ఫీల్డ్ అంటే అది బ్యాగేశ్వరం కాదు, సినిమా కూడా వ్యాపారమే అని వయసు ఏం చేసినా కూడా వ్యాపారంగా చేస్తాను రుజువు చేయడం కోసమే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా వెలాఫ్గా ఉన్నాను, చాలా బాగున్నాను. కానీ ఈ సినిమా తీయకుండా ఉండి మా ఊళ్ళో నుండి ఏ రియల్ ఎస్టేట్ చేసుకుంటే నేను ఇంకా అక్కడ కోటీశ్వరుడు అయి ఉండేమో అని కానీ సినిమాకి వచ్చినా కూడా మనిషి చెడిపోడు అని చెప్పడం కోసమే నేను రోల్ మోడల్గా ఈ సినిమా తీయగలిగాను. రామానాయుడు గారి తర్వాత హైయెస్ట్ సినిమా తీసింది నేను, అది మీ వాడిని, మీ వయసు నుంచి. నేను మా వెస్ట్ గోదావరి ఆర్వీ సంఘానికి జిల్లా సెక్రటరీ చేశాను నేను. ఆ టైంలో మా రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెద్ద ఫంక్షన్ చేసేదానికి చీఫ్ గెస్ట్గా సీఎంగా వచ్చారు. ఆయన కూడా చెప్పారు, ఈ వయసులో ఎవరిని కూడా నేను కుల సంఘంగా గుర్తించట్లేదు, ఓన్లీ సేవా సంఘంగా గుర్తిస్తున్నాను. వయసులు అంటే ఓన్లీ సేవ చేస్తారు తప్ప ఏ విధమైన డబ్బు దోచుకుందామా లేదా ఇంకోటి చేద్దాం చూడరని చెప్పేసి గొప్ప మాట చెప్పాడైనా. అదే మన వయసులో ఒక గొప్పతనం, ప్రతిష్ట పెరిగింది. అలాగే ఇవాళ నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను ట్రెజరర్గా చేశానంటే కారణం నేను వయసులోనే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాగే అట్ ప్రజెంట్ మా నిర్మాత మండలి ఉంది, దాంట్లో 20 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి, 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. దానికి కూడా నన్ను రెండోసారి నన్ను
మళ్ళీ యునానిమస్గా నన్ను ప్రెజర్గా చేశారు. కారణం ఏంటంటే వయసుడు డబ్బు ఎక్కడ గొప్పడు, ఏదైనా ఉంటే ఆ జోబులో తీసి ఖర్చు పెడతారు తప్ప మన సంస్థ డబ్బు తీసుకోవడం గొప్ప నమ్మకం మన వయసులో కల్పించారు భగవంతుడు. అదే మనకి వేళ ఎంతో వెనుపెట్టేయండి. దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే నేను వాసవి వైభవం గొప్ప సినిమా తీసినాను నేను. అది ఈవేళ ఆత్మార్పణ రోజును, అందుకే దాని గురించి చెప్తున్నా. నేను సినిమా తీసినప్పుడు మనం చాలా చిన్న సినిమా తీసాం కదా, ఏదైనా ఇది పెద్ద సినిమా కదా మన ఎలా ఉంటుందనే ఉద్దేశంతో అన్నమయ్య సినిమా తీసిన విఎంసి దొరసింహరాజు గారికి పెద్ద ప్రొడ్యూసర్ నేను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను సినిమా తీస్తున్నాను సార్, నేను మీ పేరు వేసుకుంటాను ప్రొడ్యూసర్ గారిని అడిగాను. అదేంటే డబ్బు నువ్వు పెట్టుకుని నా పేరు ఎందుకు అని అడిగారు. అదే ఒక అన్నమయ్య గొప్ప సినిమా తీశారు కదా, కాబట్టి ఈ సినిమాకి మీ పేరు పెట్టుకుంటాను సార్ నేను అంటే. ఆయన ఏమన్నా అంటే సినిమాలు దేవుడి సినిమాలు ఉద్దేశాన్ని తీయొద్దు, దేవుడిని జనం ఆదరించాలన్నారు. లేదండి మా వయసు కులదేవత ఆవిడ, నా జీవితంలో యాంబిషన్ అది. నాకు ఎప్పుడైనా లైఫ్లో నువ్వేం చేసావంటే పలానా సినిమా తీసాను గర్వంగా చెప్పుకునేలాగానే ఉండాలి సార్ అంటే, సరే నీ ఇష్టం, నేను చెప్తున్నాను డబ్బు పోతుంది కాబట్టి నీ ఇష్టం చెప్పారు. అయినా సరే ఆయన మాట్లాడుకుంటే నేను సినిమా తీశానండి. ఆ సినిమా తీస్తే సినిమాలో నిజంగా కోటి రూపాయలు డబ్బు పోయింది నాకు. ఫస్ట్ టైం నా లైఫ్లో డబ్బు పోయిన సినిమా శ్రీ వాసవి వైభవం సినిమా. చాలా అద్భుతంగా తీసాం, దానికి చాలా అవార్డులు రివార్డులు ఎందుకు వచ్చినాయండి. కానీ ప్రేక్షకులు సినిమా చూడాలి. కారణం ఏంటంటే నేను ఆ సినిమా తీసిన తర్వాత నాకు 100-150 సన్మానం జరిగింది. నాకు, మా డైరెక్టర్కి, మా హీరోకి అందరికీ చేశారు, సన్మానం చేశారు. చంద్రపూడిన ఊళ్ళో అక్కడ 5,000 మంది క్రౌడ్తో ఒక సన్మానం చేస్తే మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ మా డైరెక్టర్ అడిగాడు, ఏమంటే ఈ వాసవి సినిమా చూసుకోవడానికి ముందు చేతి ఎత్తుంది అన్నాడు. అది ముగ్గురు ఎత్తారు చేతులండి. ఆ ముగ్గురు ఎవరంటే ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలు. నేను అడిగా, ఏమంటే మరి మీరు ఎందుకు చూడండి జనాన్ని అంటే, ఒక ఆయన వేసి ఏమంటే నాది మా షాప్ పేరు వాసవి మెడికల్స్ అండి, మా రైస్ మిల్ పేరు వాసవి రైస్ మిల్ అండి, మా అమ్మాయి పేరు వాసవి అండి, నాకు వాసవి దేవి గురించి పూర్తి తెలుసు, నాకు కొత్తగా సినిమా చూసి ఉందని చెప్పి చూడగలడు ఆయన. మన ఇంటి పక్క కూడా పోతే పలకరించడానికి గంట కూడా మనకు టైం లేదు ఈ రోజుల్లో. ఎవరో ఆ శవాన్ని తీసుకెళ్ళి కాల్చి చేస్తున్నాయంటే నేను ఆయన బాధాపూర్వం చేస్తాను. ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాట. ఆయన వయసులో గొప్పవాడా లేకపోతే మనసులో గొప్పవాడు, డబ్బులో గొప్పవాడు కాదు, ఆయన చేసే పనులు మాత్రం చాలా గొప్పవాడైనా గ్రేట్ సెలబ్రిటీ అనే ఉద్దేశం అయితే శ్రీనివాస్ గుప్తా అండి. ఆయన ప్రతిభకి పురస్కారం చేయాలంటే నేను ఇక్కడ భారత్ వరల్డ్ రికార్డ్స్ ఒక పెద్ద సంస్థ ఉందండి, గిన్నిస్ బుక్ రికార్డ్స్ అలాంటి సంస్థ. అది వాళ్ళకి నేను ఒక చీఫ్ అడ్వైజర్. నేను డెఫినెట్గా శ్రీనివాస్ గుప్తా గారికి మన తమ్ముడు ఆయనకి కూడా ప్రతిభా పురస్కారం అతి త్వరలో నేను చేయిస్తాను. ఎందుకంటే మనిషికి గొప్పతనం డబ్బులతో కాదండి, ఒక మాట మంచి మాటతో అతని గొప్పతనాన్ని మనం 10 మంది చెప్తామండి. నేను ఇక్కడ రాకపోతే శ్రీనివాస్ గుప్తా గారు ఎవరు నాకు తెలియదు, నిజంగా ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తాను కూడా నాకు తెలియదు. అంటే ఒక మనిషికి మనం సినిమా పబ్లిసిటీ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచితనం 10 మంది చెప్తే ఇంకో 10 మంది చెప్తారు. అది ఆయన కెరీర్ పోదు. ఆయన ఏం చందా అడగట్లేదు, లేకపోతే సహాయం అడగట్లేదు, ఏం అడగట్లా. కేవలం ఆయన చేసిన మంచిని మనం 10 మందికి తెలియజేసేలా చేద్దాం. అలాగే ఐ డొనేషన్ క్యాప్ చేశారు సార్, ఖమ్మంలో పెద్ద సంస్థ పెట్టాం, నాన్నగారు తెలియజేస్తాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఎన్ని 100 కోట్లు ఉన్నవాడు కాబట్టి గొప్ప ఆలోచన రాలా, కోట్లు లేవు, కోట్లన్నీ అంత మనసుండి కూడా వాళ్ళు చేస్తారంటే చాలా గ్రేట్ థింగ్ అండి. వీళ్ళిద్దరు కూడా మరొకసారి సాల్యూట్ చేస్తున్నాం. మనం రిపబ్లిక్ డే రోజున జెండా సాల్యూట్ చేస్తున్నాం, తర్వాత ఏమి సాల్యూట్ చేయాలి. ఎందుకంటే అంత గొప్ప ఔన్నతోనే మన మనసున్న మనుషులు. సర్వీస్ అంటే అది మనం ఏం సర్వీస్ చేస్తాం అంటే బ్లడ్ ఇస్తాం పుచ్చుకుంటుంది అది కాదు, కానీ సేవ చేయడం అంటే నిజంగా అది చాలా నేను హృదయాన్ని కలిగించింది. అది డెఫినెట్గా ఇలాంటి మనుషులు సమాజంలో ఉండటం, అది మన వయసులో ఉండటం ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రిపబ్లిక్ డే అండ్ ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినం. 2500 సంవత్సరం అండి. రియల్గా నాకు ఈ అవకాశం దక్కడం కోయిన్సిడెంట్. నేను వాసవి అమ్మవారి పెళ్లికుల గోత్రికుని, అమ్మవారి ఆశీస్సుల వల్ల ఈరోజు రక్తదాన శిబిరంకి నేను చైర్మన్గా ఎలక్ట్ కాబడ్డాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మల్లు గారు అండ్ థ్యాంక్ యూ వైస్ ప్రెసిడెంట్. రిపబ్లిక్ డే అండ్ అమ్మవారి దినం, ఆత్మార్పణ దినం కలిసి రావడం నాకు గర్వకారణము. అండ్ మనం రిపబ్లిక్ డే తప్పుకుంటే అసలు భారతదేశం అనేది ఎక్కడ ఉంది అని ఒక మీటింగ్ లో ఒక క్వశ్చన్ వేస్తే డిఫరెంట్ వ్యక్తులు ఎక్కడెక్కడో చెప్పారు. మీరు ఎవరు చెప్పగలరు నిజంగా భారతదేశం ఎక్కడుందండి? భారతదేశం ఎక్కడుందండి? మన అనుమానమున, మన నడవడికలో, మన మాటల్లో, మన చేతుల్లో, మన గుండెల్లో భారతీయత ఉంది. అదే భారతదేశానికి ప్రతీక. టుడే భారతీయులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.
అండ్ ఈరోజు ప్రోగ్రామ్కి మేము షార్ట్ నోటీస్ ఇవ్వగానే రెలిగేర్ వాళ్ళు ముందుకొచ్చారు అండ్ ప్రైమ్ హాస్పిటల్స్ వాళ్ళు రక్తదాన శిబిరం చేయడానికి రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు రెలిగేర్ ఇన్సూరెన్స్ అండ్ ప్రైమ్ హాస్పిటల్స్. అండ్ మన ఈ ప్రోగ్రామ్కి మన రామ్ సత్యనారాయణ గారు నిజంగా ఆయన తన బిజీ షెడ్యూల్ని కూడా కాదనుకొని మేము వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకొని రియల్గా తను ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఒక 98 సినిమాలు తీసిన అతను ఎలా ఉండాలి, ఒక సినిమా తీస్తేనే ఈరోజు గల్లలు ఎగరేసుకొని లేదు ప్రొడ్యూసర్ని టైం లేదు, ఈరోజు అపాయింట్మెంట్ అక్కడ షూటింగ్ చేయాలి ఇక్కడ షూటింగ్ చేయాలని చెప్తారు. అలాంటిది మనకి ఇంత టైం ఇవ్వడం నిజంగా గర్వకారణం. సార్ వాసవి మాత వైభవం అనేది మేము మళ్ళీ చూస్తాము, మళ్ళీ రీ రిలీజ్ చేయండి, ఎందుకంటే రీ రిలీజ్ చేస్తే ఖర్చు తక్కువ ఉంది, ఇప్పుడు స్ప్రెడ్ అయింది కాబట్టి రియల్లీ ఇట్ మే రికవర్ యువర్ లాసెస్. స్మాల్ సజెషన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రకారంగా దట్ ఈస్ అండర్ కాబట్టి లాస్ ఉన్నా కూడా మీరు ఇంకా దానికి అడిషనల్ అమౌంట్ పెట్టి మాకు చూపిస్తానంటే నిజంగా గ్రేట్ గెస్టర్. అండ్ ఈరోజు మన జ్యేష్ఠాపాన దయాకర్ గిలి గారు మన పూర్వ ప్రెసిడెంట్, తను స్థాపించిన సంస్థనేనండి ఇది. తన ప్రెసిడెంట్షిప్లో నేను ట్రెజరర్గా చేశాను, మధు గారు జనరల్ సెక్రటరీగా చేశారు. మళ్ళీ ఈరోజు నేను ప్రైవేట్ చైర్మన్గా ఉండి నన్ను జ్యేష్ఠాపానగా గౌరవించుకోవడం రియల్లీ ఇట్స్ గ్రేట్ అకేషన్. అండ్ మా ఆఫీస్ బేరర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. రియల్లీ మా కో చైర్మన్స్ లక్ష్మణ్ జీ, ప్రవీణ్ జీ అండ్ రజనీకాంత్, నేను అనౌన్స్ చేయగానే నేను ఏం చేస్తానని ముందుకు వచ్చి రియల్గా వాళ్ళ చేతనైనంత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ఎక్కువ చేశారండి. రియల్లీ ఇట్స్ గ్రేట్, వండర్ఫుల్. ఇలాంటి కమిటీలు ఉంటే ఈ ప్రోగ్రామ్ వందరిక ప్రోగ్రామ్ చేయొచ్చని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఎస్ఎస్ ప్రకాష్ గారు, ప్రకాష్ జీ మనకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్పాన్సర్షిప్ చేసింది ప్రకాష్ గారు అండి. ప్రకాష్ గారు ఈ ఫ్రూట్స్ అందజేశారండి రాజేశ్వరరావు గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ రెలిగేర్ వాళ్ళు ఫ్రూటీ అండ్ ఫ్రూట్స్ బిస్కెట్స్ కూడా అందజేసి మనకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఈచ్ డోనర్ కి ఆ సర్టిఫికేట్ కి ఎన్కేష్ విదిన్ 3 months ఎక్కడైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇస్తే ఒక యూనిట్ బ్లడ్ వస్తుంది, అది కూడా మీరు ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ all the donors, 25 members donors, really thankful to them and congratulating them for donating the blood to the benefit of the nation. Small token and token of love and affection to our friend, close friend Prakash garu. వెళ్ళి ఇలా ఉంది అనగానే ఆయన కూడా అనౌన్స్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్. తన రక్తం దానం పోసి సర్వీస్ చేస్తున్నాడు, ప్లస్ రక్తదానం కూడా చేస్తున్నాడు. ఇట్స్ రియల్లీ గ్రేట్. శ్రమదానం అండ్ రక్తదానం కవరేజ్ వచ్చారు. ఇట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దట్ సిఎండి సత్యనారాయణ గారు కూడా ఐఎమ్ రియల్లీ ఎక్స్టెండింగ్ మై థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైస్ ప్రో ఇండియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ క్షమించగలరు. నాకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ ప్రాజెక్ట్లో నాకు హెల్ప్ చేశాడు. అండ్ దత్తు కోట యంగ్ అండ్ డైనామిక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ న్యూ మెంబర్ టు ద వైస్ ప్రో ఇండియా. అందరికీ నమస్కారం అండి. మన వైశాస్లో ఉన్నటువంటి ప్రతిభావంతులు మేధావులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన వైస్ ప్రో సంస్థకి అభినందనలు. ఈ సంస్థలో ఈవేళ రిపబ్లిక్ డే 71వ సంవత్సరం చేసినందుకు వారందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను మా దయాకర్ గారిని అతిథులుగా పిలిచినందుకు, సత్కరించినందుకు, అభినందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ ఇలాగే కంటిన్యూ అవుతూ 100 సంవత్సరాలు చేయాలని. తరాలు మారినా సంస్థ మారకూడదు కాబట్టి జనరేషన్ ఎన్ని మారినా కూడా ఈ సంస్థ ఇలాగే ఉంటుంది. వైశ్యుడు అంటే సేవ చేసేవాడని అర్థం. ఆ వైశ్య ప్రోలో ఇంతమంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైస్ ప్రో ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులకు, మా ప్రాజెక్ట్ చైర్మన్ బచ్చు శ్రీనివాస్ గారికి, తర్వాత మా మీద ఎంతో అభిమానంతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి, మా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చిరంజీవి గారికి, అట్లాగే మా సంస్థని అభినందించిన ప్లస్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి, ప్రైమ్ హాస్పిటల్ వారికి ముఖ్యంగా, తర్వాత మా కమిటీ సభ్యులందరికీ, తర్వాత మా మీద అభిమానంతో మా పూర్వ అధ్యక్షులు శ్రీ దయాకర్ గిలి గారు రావడం మాకు ఎంతో సంతోషం. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మా కమిటీ తరఫున.
సక్సెస్ఫుల్గా 2020 స్టార్ట్ చేసినందుకు ఇవాళ మా కులదైవం వాసవి మాత ఆత్మార్పణ దినం రోజు శ్రీనివాస గుప్తా లాంటి మంచి వ్యక్తిని సన్మానించుకోగలగడం మా అదృష్టంగా భావిస్తూ 1-2 సార్లు సభ్యులందరికీ రక్తదాతలందరికీ హృదయపూర్వకంగా మనపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వైస్పో ఫౌండర్ మెంబర్గా పూర్వాధ్యక్షుడిగా ఈరోజు కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం అనేది చాలా ఆనందం. ఈ యొక్క వైస్ప్రో ఇండియా ఇలాగే సర్వీస్ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వైస్ప్రో సభ్యులందరికీ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరియు వాసవి అమ్మవారి ఆశీస్సులు ఆత్మార్పణ దినం సందర్భంగా. ఈరోజు నేను వైస్ప్రోకి రక్తదాన శిబిరం ప్రాజెక్ట్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రెసిడెంట్ మధుమోహన్ గారికి అండ్ వైస్ప్రో ఇండియాకి సంస్థకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాదాపు 25 మంది ఈరోజు రక్తదానం చేశారు. డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండ్ అదర్ ఎలిజిబుల్ మెంబర్స్. అండ్ దీనికి సహకరించిన రిలిగేర్ సంస్థకి మరియు ప్రైమ్ హాస్పిటల్కి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మేము పిలవగానే మా సభ్యులందరూ వచ్చి మా ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా ఎప్పటిలాగానే చాలా ఎక్కువ మంది వచ్చి ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అండ్ అలాగే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన రామ్ సత్యనారాయణ గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ దయాకర్ గెల్లి గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా కో చైర్మన్స్ ప్రవీణ్ అండ్ లక్ష్మణ్జీ, రజనీకాంత్కి అండ్ అదర్ ఆఫీస్ బేరర్స్కి అండ్ కమిటీ మెంబర్స్కి కృతజ్ఞతలు. మా ఈ కో కమిటీ మెంబరు లక్ష్మణ్జీ ఒక్కడే 9 మంది రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు నిజంగా మా సన్మానానికి అర్హులయ్యారు. we need to felicitate him. And Srinivas Gupta garu ante really an inspirable person to the nation. మన హైదరాబాద్లో ఉండడం మన గర్వకారణము, అందుబాటులో ఉండడము. తన గురించి ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఈ హీరోకు సమానం గారని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గుప్తా గారు. పిలవగానే వచ్చి మా ఫెలిసిటేషన్ అందుకొని రక్తదానం కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఇట్స్ రియల్లీ ఇన్స్పైరబుల్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ V3 News.